ఈరోజు ఎన్పీఆర్టీ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో వివిధ మండలాల నుంచి విచ్చేసినటువంటి ఎన్పీఆర్టీ వికలాంగుల సంఘ నాయకులు సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్య ఉద్దేశం జీవో నెంబర్ 34ను వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఈరోజు రంగారెడ్డి జిల్లా కమిటీ రాష్ట్ర పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లా కమిటీ ద్వారా ఈరోజు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రత్యేక శాఖగా కొనసాగించాలని చెప్పేసి అసిస్టెంట్ డైరెక్టర్ నియమించాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశం ధర్నా. అందులో భాగంగా తీవ్ర వైకల్యం కలిగిన వికలాంగులకు 15,000 రూపాయలు అలవెన్స్ ఇవ్వాలని చెప్పేసి అంటా ఉన్నాం. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో తీవ్ర వైకల్యం కలిగిన వికలాంగులకు 15 రూపాయలు అలవెన్స్ ఇస్తూ ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కూడా 2 సంవత్సరాలు అవుతా ఉన్నా కూడా నేటికి వికలాంగుల సంక్షేమం గురించి పట్టించుకోకపోవడం గమనార్హంగా ఉంది. అలాగే మొన్న జరిగినటువంటి డిసెంబర్ 3లో ప్రపంచ వికలాంగుల దినోత్సవం నిర్వహిస్తే రవీంద్ర భారత్కి హాజరు కావాల్సిన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా హాజరు కాలేకపోయారు. ఆ రోజన్నా కనీసం ఆ ప్రపంచ పండుగ వికలాంగుల కోసం అన్న వరాల జల్లు కులిపిస్తారని చెప్పేసి ఎంతో ఆశతో నిరాశతో చూసినటువంటి వికలాంగులు ఇప్పుడు వచ్చే డిసెంబర్ 3 కనీసం హాజరై వికలాంగులకు వరాల జల్లు కురిపిస్తారనే ఆశతో ఎంతోమంది ఈ రాష్ట్రంలో ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజాపాలన దరఖాస్తులు తీసుకొని కూడా సుమారు 2 సంవత్సరాలు అయిపోతుంది. ప్రజాపాలన దరఖాస్తుల ద్వారా కూడా కనీసం కొత్త పెన్షన్స్ ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు. దానికంటే ముందు కూడా ప్రత్యేక శాఖగా కొనసాగిస్తే అసిస్టెంట్ డైరెక్టర్ నియమిస్తే ఉద్యోగాలు బ్యాక్లాగ్ పోస్టులు కూడా భర్తీ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి పిలుపునిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు.